వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంది రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఎప్పుడు జిడ్డు మొహంలో ఉండేది ఇవాళ రెడీ అయింది ఏంటి అనుకుంటున్నారా? దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఇవాళ పుష్ప సినిమా రిలీజ్ కదా. సో మా వారు టికెట్స్ తీసుకొచ్చి ఇంకా నాకు వద్దు తినేసి టికెట్స్ తీసుకొని వచ్చారు. సినిమాకి వెళ్దామన్నారు. ఇంకా చక్క రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అనమాట. సో షో వచ్చేసి 6కి, ఇప్పుడు 5 అయింది. యాక్చువల్లీ నేను పాప రెడీ అయిపోయాం. ఇక దీన్ని అయితే వాళ్ళ ఆకలి అంటదేమో అని చెప్పేసి అన్నం తింటుంది. దాని స్నాక్స్ అవన్నీ పెట్టేసా బాక్స్లో. షో అంటే లోపలికి ఎలా చేస్తారో చేయరో తెలీదు. ఒకవేళ చేస్తే మా గుడ్ లక్, లేకపోతే మా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. సో అది వేరే విషయం. సో నేనైతే ఇంకా అసలు పుష్ప 2 మూవీ అంటే నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా చూడాలని నేను కూడా. కానీ ఇంత త్వరగా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ టికెట్స్ చాలా రేర్గా ఉన్నాయి. నేను మొన్న అడిగినప్పుడు అసలు ఖాళీ లేదన్నారు ఈయన. బట్ మళ్ళీ ఏమనుకున్నారో ఏమో టికెట్స్ అయితే తీసుకొచ్చేసారు. సో ఇక మేమైతే రెడీ అయిపోతున్నాం. చిట్టుదల రెడీ అయింది, నేను రెడీ అయ్యా. ఆయన అయితే స్నానానికి వెళ్ళారు. సో మూవీ ఎలా ఉంది ఏంటనేది చూసేయండి. మీరు కూడా నాతో పాటు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో చూసేయండి, ఓకేనా? చెప్పు చిట్టలు, మనం ఎక్కడికి వెళ్తున్నాం చూసారా? చిట్టుతల్లి కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. యాక్చువల్లీ వెళ్తుందా ఆ సౌండ్స్కి ఎవరికన్నా చూడాలనిపిస్తుంది. ఇదేంటో నిద్రపోతుంది. ఇంకొంచెం పెట్టినా ఉందా? కర్రీ కూర అయినా మమ్మీ. సో చిట్టి తల్లికి ఆకలి వేస్తుందేమోనని ఇదిగోండి ఇప్పుడే వేడి రైస్ వండా తింటానంటుంది. సో కొంచెం వేసిద్దాం. కొంచెం కూర వేసుకో నాన్న, బాగుంటుంది. కొంచెం మమ్మీ కోసం. వద్దా? తింటా అన్నావు కదే. చూసారా ఏం జాగ వద్దంటుంది. ఏమనాలి ఈ పిల్లల్ని? ఈ పిల్లలు ఇంతే, అసలు మాట వినరు, నాకు తెలుసు కదా. పిల్ల వంకతో తల్లి తింటుంది. వారైతే రెడీ అయ్యారు. చిట్టి తల్లి కూడా రెడీ అయింది. స్వెటర్ అయ్యంటే మా వారు ఇది పెట్టారు. చూద్దాం ఎంత మంచిగా ఉంచుకుంటుందో హాల్లో. సో ఇక బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇల్లు అయితే పర్లేదు, అన్నీ నీట్గానే ఉన్నాయి. కాకపోతే బట్టలు మాత్రమే కాస్త అట్లా ఉన్నాయి. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూసేయండి. సో ఇంకా మూవీకి అయితే బయలుదేరిపోయాం అన్నమాట. మేము బైక్ మీద వెళ్తున్నాం. అసలు ఈవినింగ్ టైం కదా. సో 6:10కి మూవీ మాకు. సో మరి ఇంకా వెళ్ళాలి, ఎందుకంటే చాలా దూరం ఉంది. నార్త్ సెంటర్లో మీ అందరికీ ఐడియా ఉంది కదా, నార్త్ సెంటర్. అక్కడ పీవీఆర్ మాల్ ఉంది కదా, అంటే డిమార్ట్లో ఉందన్నమాట. స్క్రీన్ 2 అనమాట మాది. సో అక్కడికైతే వెళ్తున్నాం. అసలు ట్రాఫిక్ చూసారా ఎట్లా ఉందో. ఈ ట్రాఫిక్ అయితే అసలు వెళ్ళలేమేమో, రీచ్ అవ్వలేమో అని చెప్పేసి అనుకున్నాము. మా ఆయన అయితే చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే సినిమా మొదటి నుంచి చూస్తేనే బాగుంటుంది కదా, లేకపోతే అర్థం కాదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని టికెట్స్ తీసుకొని కరెక్ట్ టైంకి అందుకోలేకపోతే ఎందుకు అని ఆ గిల్టీనెస్ ఉంటుంది కదా ఎవరికైనా కానీ. సో మాకు కూడా అదే అనమాట. మా ఆయనకి ఇంకా ఎక్కువ. ఈ ట్రాఫిక్ చూసి ఫస్ట్ అయితే నాకు భయం వేసింది. ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎందుకు ఇంత లేట్ అయిందని నేను అడుగుతూ ఉంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అని అంటారు. బట్ నేను నమ్మేదాన్ని కాదు. కానీ నేను వచ్చాను కదా ఈ టైంలో బయటికి. సో ఇప్పుడు నాకు నిజమే అనిపిస్తుంది. ఒకసారి ట్రాఫిక్ చూడండి. ఇటు మన 3 వంతెనలు ఉంది కదా, సో అటు సైడ్ అయితే ఫుల్గా రోడ్డు బ్లాక్ చేసేసారు. అక్కడ రోడ్ పని జరుగుతుందంట. సో అది బ్లాక్ చేసేసరికి ఇక అంతా ఇదే అయిపోయిందనమాట. ఈ శంకర్ విలాస్ రూటే మనం మార్కెట్ వెళ్ళాలన్నా, అటు 2 టౌన్కి ఎక్కడికి వెళ్ళాలైనా కానీ ఇక ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ఎందుకంటే అటు రోడ్ బ్లాక్ చేశారు కాబట్టి ఇక అందరికీ ఇదే అవ్వడంతో సో ఇక చాలా ట్రాఫిక్ ఉంది బాగా. అలానే ఉన్నాము. ఈ చిన్న పిల్ల ఉంది చూసారా, ఈ పిల్ల అయితే మా పిల్లతో ఆడుతుంది, షాక్ హ్యాండ్ ఇచ్చుకుంటా. సో ఇదిగోండి మేమైతే ఎట్లకేళ్ళకి చేరుకున్నాము.
డీమార్ట్ మీ అందరికీ ఐడియా ఉంది కదా, నా సెంటర్లో. ఇందులో సినిమా హాల్స్ ఉన్నాయి కదా, అక్కడ మా స్క్రీన్ 2లో అనమాట మా మూవీ వచ్చేసి. సో టైం వచ్చేసి 6:10కి ఎగ్జాక్ట్లీ లోపలికి పంపిస్తారు. బట్ మేము పర్లేదు, ఎలానో కొంచెం ముందుగానే చేరుకున్నాము. సో ఇది ఎందుకండి వచ్చేసాం పైకి. ఆయన అయితే బైక్ పార్కింగ్ చేసి ఆయన కొంచెం లేట్గా వచ్చారు. నేను ముందే వచ్చి వీడియో తీసుకుంటున్నాను అనమాట. చాలామంది ఉన్నారు జనము. ఆయన ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. స్క్రీన్ 1 స్క్రీన్ 2 అదే చూసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే స్క్రీన్ 1 వాళ్ళని పంపిస్తున్నారు, అక్కడ కూడా పుష్పనే. స్క్రీన్ 2లో కూడా పుష్పనే. సో నేను కన్ఫ్యూజ్ అయ్యి మా వారిని వెళ్ళమని చెప్పాను, వెళ్ళి కనుక్కోండి అని అన్న. అందుకని చెప్పేసి వెళ్ళారు. ఎట్టకేలకి నేను కన్ఫ్యూజ్ అయ్యి ఆయన కన్ఫ్యూజ్ చేశాను అనమాట. సో దానికోసం కొంచెంసేపు తిట్టారు కూడా. ఇక స్నాక్స్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు వాళ్ళు. చాలా క్లౌడ్ ఉంది, చూద్దాం అసలు మా చిట్టి తల్లి ఎలా ఉంటుందో ఏమో లోపల. అసలు మూవీ చూడనిచ్చిందో లేదో ఫస్ట్ చూడాలి. సో మూవీ చూడడానికి నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. ఇంకా అందరూ లోపలికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం. టికెట్స్ అంటే క్యూ ఉంది, చాలా క్యూ. అందుకని చెప్పేసి ఇది కొంచెం చూడాలి. అందుకని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ఉన్నాం. మా వారైతే స్నాక్స్ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు అనమాట. సో నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. కంటిన్యూ. సో మా వారైతే స్నాక్స్ ఆర్డర్ వెళ్దాం కదండి. ఇక్కడ ఒక తమాషా జరిగింది, చెప్పమంటారా? యాక్చువల్లీ నేను మా వారు లోపలికి వెళ్ళిపోయారేమో అనుకొని, అంటే నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా, వెళ్ళిపోయారు అనుకొని నేను లోపలికి వెళ్ళా. బట్ మా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. తర్వాత వచ్చి చూస్తే ఇదిగో ఇక్కడ కూర్చొని తండ్రి కూతుళ్ళు శుభ్రంగా ఫోటోలు దిగుతున్నారు అనమాట. భలే కోపం వచ్చింది. ఇంకా నాకు చెప్పలేదు ఏంటి అని, అంటే నేను బిజీగా ఉన్నాను కదా అని చెప్పేసి నన్ను వదిలేశారు ఇంక వీళ్ళిద్దరు. సో వాళ్ళ కోపం వచ్చింది. ఇంకా నయం వెళ్ళిపోయాను. సరే పదండి అని చెప్పేసి ఇక వెళ్ళిపోయాను. Konnichiwa. ఆహా, మూవీ అయితే సూపర్ ఉంది. అసలు ఎంత బాగుందంటే లాస్ట్లో అల్లు అర్జున్ ఏడ్చి మనల్ని కూడా ఏడిపించేశారనమాట. కొంచెం ఎమోషనల్ అయ్యాను లాస్ట్లో. బేసిక్గా నేను చాలా ఎమోషనల్. సో అది చూసాక ఇంకొంచెం ఏడుపు వచ్చింది. అండ్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. అండ్ పుష్ప కంటే పుష్ప 2నే బాగుంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పుష్ప 3 కూడా ఉంది గాయస్. బాయ్.